కష్టాన్ని అనుభవించాడో, ఎంత భయంకరమైన బాధను గుండెల మీద బరువుగా మోసాడో. కొన్ని 100 టన్నుల బరువు మోసినట్లయిపోయింది యోసేపుకి. కానీ యోసేపు చావలా, యోసేపు మరణించలా. యోసేపును చంపుదామనే చూశారు. యోసేపు చచ్చిపోవాలనే కోరుకున్నారు. యోసేపు బతకూడదనే కోరుకున్నారు. అతడు బతకూడదని కోరుకున్నారు కనుక అతను కొట్టారు. అతడు చనిపోవాలనుకున్నారు కాబట్టి అతని వస్త్రాలు లాగేశారు. అతడు బ్రతకూడదు కనుక అతను గుంటలోకి తోసేశారు. అతడు బతకకుండా కనపడకుండా ఉండాలి కనుకే అతన్ని పరాయి దేశానికి అమ్మేశారు. టార్గెట్ ఏంటి? అతడు చనిపోవాలి. యోసేపు అనేవాడు భూమి మీద ఉండకూడదు. యోసేపు అనేవాడు భూమి మీద ఉండకూడదు. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. యోసేపు అనేవాడు భూమి మీద ఉండకూడదు. యోసేపుని ఎలాగైనా చంపేయాలి. వాళ్ళ అన్నలే, సొంత అన్నలే, పేగు తెంచుకు పుట్టిన అన్నలే టార్గెట్ చేశారు యోసేపు మీద. కానీ యోసేపు చనిపోయాడా? ఎందుకంటే అభిషేకించబడిన చేతులు యోసేపు తల మీద ఉన్నాయి. అపవాది ఎన్ని ప్రయత్నాలన్నా చేయని, నువ్వు చావవు. మరణమా నీ ముళ్ళెక్కడా? పాతాళ లోక ద్వారములను పెళ్ళగించుకుని చావునే చంపి గెలిచిన నీ దేవుడు, పునరుత్థానుడైన దేవుడు ఈ రాత్రి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అభిషేకించబడిన చేతులు మన పైన ఉన్నంత వరకు, అభిషేకించబడిన చేతులు మన తల మీద పడితే ఆడు ఎన్ని డ్రామాలు వేసినా మనము చావము.